వశిష్ఠ మహాముని కార్తీక మాసం ఒక గొప్పతనాన్ని జనక మహారాజుకి ఇలా వివరిస్తున్నారు. ఇందులో ఒక ముఖ్యమైనది కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నది స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్విన ఫలితం లభిస్తుంది. వీటినన్నిటికన్నా అత్యధిక ఫలదాయకమైనది కన్యాదానం. ఆ దానం వలన తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను, వినమని కోరారు. పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది. శూరుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతుండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంత కాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు కల ఆ రాకుమారికి చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, మునికుమార, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నాకు కుమార్తెకు నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకి ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడికి ఇచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యసమ్మతుడై సుఖంగా బ్రతుకుతున్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమె కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడని మునుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాల గురించి అడిగాడు. మహారాజా, మునిపొంగువ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు శూరుడు. నా రాజ్యం మొత్తం కోల్పోయాను. శత్రుపాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖం, భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక మునికుమారునికి ఇచ్చి వివాహం చేస్తే కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరినైనా ధనమున్న వారికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకం. ఆ ధనంతో చేసే దైవకార్యాలు, పితృకార్యాలు నిరుపయోగమైపోతాయి. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది, కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. నది స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితవు చేశాడు. మహానుభావ, అదేమి మాటలు! పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో, కానీ దారిద్ర్యంతో పడే జీవన యాతనలను దాటి బయటపడడమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి శల్యమై బ్రతకడం, ముక్కు మూసుకొని తపస్సు చేసిన మోక్షం కోసం అరవడం ఎంత అవివేకమో తెలుసా? మీరేమైనా అనండి.
ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మరథుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు. శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు. క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతకంతా గడిపినందువలన నాకు స్వర్గలోక నివాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే. కానీ నీ వంశంలో శూరుడు అనే రాజు రాజభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకి కకృతి పడి తన కుమార్తెను మురికుమారునికి అమ్మాడు. అతడు చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్యపుత్రికలు నర్మదా నది తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు. కార్తీక మాసం అలంకారపూర్వకంగా కన్యాదానం చెయ్యొచ్చు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు ధర్మరాజు. శృతికీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నది తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుడు భార్య తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయించడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని మంచి గురించి ప్రబోధ చేశాడు. విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంత గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేయించిన వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం చేసి అచ్చుపోసి వదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించారు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెనే అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ, గుణపాఠం అవుతుంది.